ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేటీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుంది, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ అవుతుంది. లైక్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం కేసీఆర్కు ఎలాంటి ప్రమాదం జరిగిందో చూద్దామండి. మొత్తానికి అనగా గతంలో కూడా కేసీఆర్ ప్రమాదంతో మనకు ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రమాదం సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి ఏమైంది? ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారా లేదా బాగానే ఉన్నారా? ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ కనిపించట్లేదని, అసలు ఆయన బాగానే ఉన్నారా, బాగుంటే బయటికి రావాలి కదా అంటూ ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు గజ్వేల్లో పర్యటించిన మంత్రి కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవికాంక్షతో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ని ఏం చేశారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ను గొంతు బొండిగా పిసికి చంపేస్తుండేమో, నెత్తి పగలగొట్టి ఏమైనా చేశాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ కనిపించకపోవడం వల్ల అనుమాన పడాల్సింది వస్తుందని కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అప్పుడెప్పుడేమో అసెంబ్లీకి వచ్చారని, మళ్ళీ ఇప్పటిదాకా కూడా రాలేదంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనబడడం లేదని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇక కేసీఆర్ ఫోటోలు షేర్ చేస్తున్నారు బీఆర్ఎస్. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం అనగా ఆందోళన కూడా చేస్తున్నారు. కావాలనే తమ పార్టీ అగ్రనేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించుకొని వ్యాఖ్యానించాలని చెప్పేసి హెచ్చరించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆయన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఉదాహరణ నాడు సతీమణి శోభ పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారని, ఆమెకు కేక్ తినిపించారని చెప్పేసి అందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేశారు కేసీఆర్. అంటే కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు కావాలనే పరిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికారం వచ్చిన తమ అధినేత కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా తమ అధినేతపై తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి పార్టీ నాయకులతో భేటీ అవుతూ చర్చలు కూడా జరుపుతున్నారని ఫోటోలు సోషల్ మీడియాలో